హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాభారతం భారతీయ సంస్కృతి యొక్క పునాది. మహాభారతంలో సాధారణ మానవుని జీవితంలో ఎదురైన సమస్యల్ని, సవాళ్లను కష్ట సమయంలో ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో మరియు మంచి నిర్ణయాలు తీసుకోవాలో నేర్పుతుంది. మహాభారతం మానవుని నైతిక విలువల్ని తెలియజేస్తుంది మరియు భారతదేశ చరిత్ర, సంప్రదాయాలు, నమ్మకాల గురించి విలువైన సమాచారాన్ని మనకు అందిస్తుంది. మహాభారతం అసలు జరగలేదని వాదిస్తూ ఉంటారు, కానీ అది నిజం కాదని తెలియచేయడానికి నిజంగానే మహాభారతం జరిగింది. అది నిజంగానే మన భారతదేశం అంతటా వ్యాపించి ఉన్నాయి. అక్కడికి వెళ్లి అక్కడి వారందరినీ అడిగినప్పుడు మహాభారతం నిజమేనని, ఇక్కడ కొన్ని ఆనవాళ్లు ఉన్నాయని అక్కడి ప్రజలు విశ్వాసంగా చెప్తారు. పాండవులు వనవాసం చేసినప్పుడు పలుచోట్ల తిరిగారని, అక్కడక్కడ వాళ్ల ఆనవాళ్లను విడిచారని భారతదేశంలో చాలామంది నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసేలా మనం ఇప్పుడు ఒక చోట్ని అందరికీ చూపిస్తూ ఉన్నాం. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో కోటపాటు మండలం దగ్గర కింతాడ అనే పల్లెటూరు దగ్గరలో ఒక కొండ ఉంది. ఆ కొండ నడి మధ్యలో ఒక గుహ ఉంది. పాండవులు వనవాసం చేసినప్పుడు ఆ గుహలో కొన్ని రోజులు ఉన్నారని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. వెంటనే ఆ గుహ దగ్గరికి చేరాలని ఆ ఊరు చేరాం. ఆ ఊర్లోకి వెళ్లి ఒక పెద్దాయని కలిసి ఆయన మాటల ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. ఆ కొండ మీద గుహ దగ్గర ప్రతి సంవత్సరం మాకార్తి రోజున ఊరిలో వారందరూ పాండవులకు పాలు పొంగించి పరమాన్నం వండి అక్కడ నైవేద్యంగా పెడతారని, అది తరతరాలుగా వస్తున్న ఆ ఊరి యొక్క ఆచారమని, తమ తాత ముత్తాతల కాలం నుండి ఈ సంప్రదాయాన్ని ఊరందరూ పాటిస్తున్నారని తెలియజేశారు ఆ పెద్దాయన. ఇంకా ఆ కొండ ఎక్కి గుహకి వెళ్లే మార్గం అడిగాం. ఆ కొండ చివరి వరకు వెళ్లక్కర్లేదని, కొండ మధ్యలోనే గుహ మీకు కనిపిస్తుందని అతను తెలియజేశాడు. వెంటనే కొండ ఎక్కే ప్రయత్నం చేశాం, కానీ మా ప్రయత్నం విఫలమైంది. మేం దారి తెలియక వేరే దారిలో వెళ్లటం వల్ల మాకు గుహ కనిపించలేదు. వెంటనే మరలా కొండ దిగి ఆ ఊరి ప్రెసిడెంట్ గారిని కలిశాం. అతను మాకేం చెప్పారంటే, ఇంతకుముందు ఎప్పుడో ఇక్కడికి ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఎవరూ రాలేదని, మీరే మొదటిసారిగా దీని గురించి ఆరా తీశారని చెప్పారు. సరైన దారి తెలియనందువల్ల అతని సహాయాన్ని కోరాం. అప్పుడు ఒక కుర్రవాడినిచ్చి మాతో పాటు కొండపైనున్న గుహకి పంపించడానికి సిద్ధమయ్యారు. ఆ కుర్రవాడు చేతిలో ఆయుధాలు పట్టుకోమని, లేకపోతే అక్కడ క్రూర జంతువులు, అడవి పందువు లాంటివి ఉండే అవకాశం ఉందని, అవి మనపై దాడి చేయవచ్చని జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. వెంటనే మేం ప్రెసిడెంట్ గారికి వీడ్కోలు చెప్పి గుహ దగ్గరికి వెళ్లడానికి కొండెక్కాం. అలా కొండ ఎక్కుతున్నప్పుడు ఒక వ్యక్తి మాకు హనుమంతుని యొక్క జెండానిచ్చారు. ఆ జెండాను పట్టుకుని వెళ్లమని, హనుమంతుల వారే మీకు ధైర్యాన్ని ఇచ్చి తోడుగా ఉంటారని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ జెండాను మాకిచ్చారు. ఈ జెండా మీకు మీ గమ్యాన్ని చేరుస్తుందని, మీకు విజయం చేకూరేలా చేస్తుందని చెప్పారు. ఆ జెండాను తీసుకుని మా ప్రయాణాన్ని కొనసాగించాం. చివరకు మా ప్రయాణం విజయవంతమై ఆ గుహ దగ్గరికి చేరుకున్నాం. మా ప్రయాణంలో ఆ కుర్రవాడితో మాటల్లో మేం తెలుసుకున్నదేంటంటే, ఆ గుహని పాండవ వనవాస సమయంలో పాండవులే నిర్మించారని, అందులో పాండవులు వనవాస సమయంలో ఉండేవారని చెప్పుకొచ్చాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే గుహ కనిపిస్తుందని చెప్పాడు. వెంటనే మేము ఉత్సాహంతో అడుగులు ముందుకేశాం. మా ఎదురుగా ఆ గుహ కనిపించగానే మాలో ఆనందం రెట్టింపైంది. త్వరలో ఆ గుహలోకి వెళ్లాలని మనసులో అనుకుని ఆ గుహ లోపలికి అడుగులు వేశాం. మొదట ఆ గుహలో గోడకి అనుకున్నట్టుగా విల్లు అచ్చులు కనిపించాయి. బహుశా అది అర్జునుడి యొక్క విల్లై ఉండొచ్చని భావించాం. సుమారు ఆ విల్లు అచ్చు 10 అడుగుల పైనే ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఆ కాలంలో పాండవులు ఎంత ఎత్తుగా ఉండేవారు అని అంచనా వేయాలి. ఆ విల్లు పొడవు, వెడల్పుని బట్టి దాన్ని మోయగలిగే సత్తా ఉండటం అంటే చాలా బలం కావాలి. అంటే అప్పట్లో వారు చాలా ఎత్తుగా, చాలా బలంగా ఉండేవారని అర్థమైంది. ఇది ఒక సాక్ష్యంగా మహాభారతానికి చెప్పొచ్చు. దీన్ని చూడ్డానికి మేమెంతో అదృష్టం చేసుకున్నాం. అలాగే దీన్ని మీకు చూపించడం ద్వారా మన భారతీయ సంస్కృతిని అందరికీ తెలియజేసే అవకాశం మాకు దొరికింది. అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ గుహ లోపల ఒక చిన్న శివలింగం ఉంది. బహుశా అది స్వయంభూ అనుకుంటున్నాం. దానికి ఎవరూ అంతకుముందు అక్కడ పూజ చేసిన విధంగా ఉంది. మహాభారత సమయంలో పాండవులు మహాశివుని ఇక్కడ పూజించారనుకుంటా. ఇలా ఆ గుహ చుట్టూ చూసిన మాకు మన భారతదేశంలో అనేక తెలియని చారిత్రక విషయాలు దాగి ఉన్నాయి
అని అర్థమైంది. సో ఫ్రెండ్స్, మీకెప్పుడైనా అవకాశం ఉంటే ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూడ్డానికి రండి. మీకు ఖచ్చితంగా మంచి ఫీల్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.